నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఫస్ట్ నుంచి జనసేన పార్టీ గ్లాసు గుర్తు అయితే చాలా చర్చనీయాంశమైంది. ఫస్ట్ నుంచి కూడా గ్లాసు గుర్తు ఎవరికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి అయితే చాలా సందేహాలు ఉండేటివి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మధ్యలో గ్లాసు గుర్తు ఖచ్చితంగా జనసేన పార్టీకి చెందుతుంది అన్నారు. కాకపోతే ఇప్పుడు మాత్రం దాన్ని ఫ్రీ సింబల్ చేసేసారు ఈసీ. సో ఇప్పుడు ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు, ఇది మనం ఫస్ట్ నుంచి కూడా చర్చనీయాంశమే. కాకపోతే ఇప్పుడు ఇది ఫ్రీ సింబల్ చేయడం వల్ల ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఎందుకంటే బీజేపీ కేంద్రం నుంచి వీళ్ళు పొత్తుతో ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు ఫ్రీ సింబల్ చేశారు? ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఫ్రీ సింబల్ కాదు పార్టీకి ఇవ్వాలి అని, కానీ ఈ రోజు నిన్న చూస్తుంటే మనకి ఫ్రీ సింబల్ చేశారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది? అంటే ముందుగా దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తాను, తర్వాత నేనేమనుకుంటా చెప్తాను. ప్రజలు ఏమనుకున్నారంటే మామూలుగా పార్టీ శ్రేణులు లేకపోతే జనసేన పార్టీ శ్రేణులు వీళ్ళందరూ కూడా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలవటం ముఖ్యం అని చెప్పని భావించారు. వాళ్ళు కలిశారు, ప్రజలు ఆనందించారు, శ్రేణులు కూడా ఆనందించారు, అందరూ స్వాగతించారు దాన్ని. గెలుపుకి ఎలాంటి ఇబ్బంది లేదు, రమారమి 161 స్థానాల్లో ఈ కూటమి గెలవబోతుందనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఆ సమయంలో మరి ఎందుకు అనిపించిందో, పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి నుంచి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా, భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా ఈ కూటమిలోకి తీసుకురావాలని చెప్పని ఆయన భావించాడు, ప్రయత్నం చేశాడు, విజయం సాధించాడు. కొంత ప్రజలు నిరాశపడ్డారు. కారణం ఏందయ్యా అంటే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారం, వాళ్ళ సహాయ సహకారాలు లేనిదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేయరని చెప్పని ప్రజలు బాగా విశ్వసించారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు రావటం కొంచెం ప్రజలు నిరాశ పడిన మాట వాస్తవం. మధ్యస్థంగా ఉండేవాళ్ళు వేరే అభిమానులు కూడా. కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే కొంతమంది మీద చర్యలు తీసుకున్నందువల్ల మనం వ్యతిరేకంగా ఓట్లేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగం కాబట్టి, సరే కూటమిలో కలిశారు కాబట్టి మనం కూడా తలకాయించుకొని వెళ్ళిపోదాం, కూటమికే అనుకూలంగా పనిచేద్దాం అని చెప్పని నిర్ణయానికి శ్రేణులు వచ్చినాయి, ప్రజలు వచ్చారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఎన్నికల సంఘం యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రధాన కార్యదర్శి గారు అలాగే డీజీపీ గారు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు సహజంగానే ఎట్లా ఉంటుందంటే ఏ ఎన్నికలకైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నియమ నిబంధనలు పంపిస్తుంది, మీరు ఇలా అమలు చేయండి అని చెప్పని. దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, ఎందుకంటే ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం అయిపోతుంది కాబట్టి అధికారులు దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారి జవహర్ రెడ్డి గారు దాన్ని తొక్కిపెట్టి సమయానికి దాన్ని అమలు చేయకుండా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని చూసి అందరూ కూడా ఏమనుకున్నారంటే ఈయన కూడా మొట్టమొదటి కూడా ఆయన మీద అభియోగాలు మోపుతూనే ఉన్నారు. ఆయన కూడా మార్పు చేయండి, ఆయన ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్టే అని చెప్పని వీళ్ళందరూ కలిసి చెప్పడం కూడా జరిగింది. బలంగా నమ్మారు, ఆయనకు కూడా మార్పు తథ్యం, బదిలీ చేస్తారు అని చెప్పిన ఆలోచనలో అందరూ అనుకున్నారు. కానీ రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఉంటే ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికే ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాలు ఏదైనా చెప్తే మేము చేయలేము అన్నట్టు లేఖ రాస్తున్నారు. అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టు జరిగిపోతూనే ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఈరోజు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు బలంగా ఏర్పడ్డారు, వీళ్ళను బలహీనపరచడానికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో బయట ఉంటే గెలవడేమో, కాబట్టి ఈ కూటమికి వచ్చి కూటమిని నాశనం చేయాలని చెప్పని భావించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి వీళ్ళలో కలిశారని చెప్పే భావన ఈరోజు ప్రజలందరిలో ఉంది, శ్రేణుల్లో ఉంది. ఇది ప్రజల అభిప్రాయం. ఇప్పుడు నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీ దీంట్లో కలవాలని బలంగా కోరుకున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మించి మోసం చేశారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఈ సింబల్ వలన నిస్సందేహంగా జరుగుతున్న పరిణామాలు చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఏమన్నారు, ఆయన వరకే ఇది గాజు గుర్తు, మిగిలిన వాళ్ళకి ఇవ్వమని చెప్పని మొన్నేగా ప్రకటించింది. నిన్నే కదా, మన కూడా కదా, నిన్నే కదా ప్రకటించింది.
మరి ప్రకటించిన తర్వాత ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వ చేతిలో కదా? ఉంటారు. మరి ఎందుకు ఈ అన్యాయం జరిగింది అంటే నమ్మించి పవన్ కళ్యాణ్ గారి గొంతు కోయటానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గానే నిస్సందేహంగా, అనుమానమే లేదు, ఫస్ట్ నుంచి ప్లాన్ చేశారంటారా? నిస్సందేహంగా. ఎందుకంటే దూరంగా ఉంటే ఏమి చేయలేమని చెప్పని కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారని భావించాల్సి వస్తుంది ఈరోజు. అంటే ఇప్పుడు మరి కూటమికి ఇప్పుడు ఏదైతే మీరు త్యాగాలు కూడా చేశారు, పవన్ కళ్యాణ్ గారికి త్యాగాలు అంటే సీట్లు కూడా త్యాగం చేయడం జరిగింది, టీడీపీ పార్టీ కూడా సీట్లు త్యాగం చేశారు వీళ్ళ కోసం, కేవలం బీజేపీ పార్టీ కోసం. మరి ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేస్తారా, ఎందుకు ఇలా చేస్తారు, ఏంటి మిమ్మల్ని నమ్మాం కదా అని ఏమన్నా? అసలు వాళ్ళని ప్రశ్నించే ధైర్యం కనుక వీళ్ళకి ఉన్నట్టయితే అసలు వాళ్ళు ఎందుకు కలుపుకుంటారు? లేదంటారా? అంటే లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రశ్నించే ధైర్యం లేదు. రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు తలకాయ ఉంచారు, రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు తలకాయ ఉంచుకొని చెప్పని వాళ్ళని తీసుకుని వచ్చారు. వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తారు, న్యాయం చేస్తారు అని చెప్పని భావించారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. నమ్మక ద్రోహం చేస్తే వాళ్ళు చేయగలిగింది ఏముంది? కడుపులో కత్తులు పెట్టుకొని వాటేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఉపయోగం ఏముంది? జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కీలెరిగి వాత ఎలా పెట్టాలో ప్రజలకు తెలుసు, వాత పెట్టమనే నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇది జనసేన పార్టీ గ్లాస్ గుర్తుని ఫ్రీ అంటే చేశారు కాబట్టి ఇప్పుడు మరి రాజకీయంగా ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారా? 3-4 స్థానాల్లో దాని ప్రభావం ఉంటుంది ఎంతో కొంత. కాకపోతే ఏంటంటే ప్రజలు విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు, ఈ కూటమిని గెలిపించాలనే ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి 1-2 స్థానాల్లో ఏదన్నా తేడాలు జరిగితే జరగవచ్చేమో కానీ కూటమి అధికారంలో రావడం ఖాయం. వీళ్ళు ఎన్ని కుయుత్తులు బన్నినా, వీళ్ళతో పాటు ఉండి వెన్నుపోటు పొడిచినా ప్రజలు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అఖండ విజయం చేకూర్చబోతున్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే ఫస్ట్ నుంచి కూడా సార్ నాకు అంటే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, టీడీపీ ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, కొంత కింది స్థాయి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బీజేపీతోని పొత్తు అనేది అసలు ఇష్టమే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారే వాళ్ళని ఒప్పించి కొంచెం బుజ్జగింపులు చేసి వాళ్ళతోని పొత్తుకి ఒప్పించారని. ఈ రోజు ఇప్పుడు ఇలాంటి పనులు చూసి ఇప్పుడు వాళ్ళు మరి ఇంకా నిరుత్సాహపడే అవకాశం ఉందంటే ఇంకొంచెం కసిగా పనిచేస్తారు, మమ్మల్ని మోసం చేస్తారనే దాంట్లో ఇంకొంచెం కసిగా పనిచేస్తారు. కసి పెరిగిద్ది ఈరోజు కార్యకర్తలోను ప్రజల్లోనూ. 199 మంది భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించారు. 199 మంది. ఎందుకు మరి ఇలాంటి ఇంత నమ్మి వాళ్ళతో కూటమిగా ఏర్పడితే ఎందుకు ఇట్లాంటి నమ్మక ద్రోహం చేస్తున్నారంటారు? వాళ్ళ నైజమే అంత. అందుట్లో అనుమానం ఏముంది? ఇది భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నటువంటి పార్టీ కాదు ఇది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే భారతీయ జనతా పార్టీ అనేది వాజ్పేయి గారు, అద్వానీ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ కాదు. రాచరికాన్ని తీసుకొచ్చేసి రాచరికంగా పరిపాలన చేయాలని, నియంత పరిపాలన చేయాలని, అన్ని రాష్ట్రాలని కబలించాలని, బలవంతుల్ని బలహీనం చేయాలని, వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తే వాళ్ళకి మాత్రమే రాజ్యాధికారం కల్పించాలని చెప్పని ఒక ప్రణాళికబద్ధంగా నడుపుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్ సార్.